కనపడ్డారు, ఫస్ట్ షోర్ కనపడ్డారు. సరే ఖచ్చితంగా రావచ్చు, చూడొచ్చు. ఎస్ ట్రూ, రావచ్చు పక్కా. 4. సూపర్, చాలా బాగా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్ కూడా చాలా బాగా చేశారు. చిన్న పాట అయినా చాలా బాగా నిజంగానే ఇరగొట్టేశారు. సూపర్. అసలు మీరు సీట్లో కూర్చోరు. మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఆసమ్. అవైతే చెప్పగలేదు. స్పీకర్లు గట్టిగా ఉంటాయి, రైట్ సైడ్ చెవులు పగిలిపోతాయి. అలా కొట్టాడు బ్యాక్గ్రౌండ్. సూపర్ డూపర్. సాహో మనకు అర్థం కాలే, మనం పిచ్చి పుల్లలో ఏం కావాలంటే అర్థం కాలే. ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. లింకులు బొంకులు ఏం లేదన్న, మనం అనుకుంటాం కానీ అది ఏం లేదు. ఇది సపరేట్. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఉన్న ద బెస్ట్ ఫిలిం ఇది. ఇప్పటి వరకు ఎంత అనుకున్నారు మీరు? మామూలుగా ఎంత? ఏం చెప్పాలి బ్రో? ఒక్క నిమిషం ఏం చెప్పాలి ఓజీ గురించి? మెంటల్ మాస్. అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా నిజం ఎమోషనల్ అయిపోయా బ్రో. నీ క్లైమాక్స్లో ఎండ్రోల్ బ్లాక్లో ఏమున్నాడు బ్రో. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఆ రోజులు మాకు మళ్ళీ వచ్చినాయి బ్రో. ఎన్ని అవమానాలు పడ్డాం బ్రో, నిజం చెప్తున్నా కదా బ్రో. సినిమా దాని పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమాలు బాగాలేక చాలా ఇబ్బందులు ఉన్నాం, కానీ ఓజీ మాత్రం అసలు నిజం చెప్తున్నా కదా, బ్లడ్ బాయిల్ అయిపోద్ది. నేను కాదు, నా ముందర అమ్మాయిలు కూర్చున్నారు, బిగ్ స్క్రీన్లో చూశాను నేను. అమ్మాయిలు అరుస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ డీసెంట్గా కూర్చున్నారు, డీసెంట్గా ఉంటారేమో అనుకున్నా. నాకన్నా ఎక్కువ వచ్చారు. గట్లుంది సినిమా, పిచ్చి పీక్స్కి వెళ్ళింది అసలు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్. అసలు మన బండన్న తమనన్న కొట్టే బీజిఎంకి అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది అసలు. అబ్బబ్బబ్బబ్బ ఒక్కటే మాట, జాతిన్ మామూలు లేదు సినిమా. ఆయన మీసం తిప్పుతున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు చాలా తక్కువ చేసినాడు. అంతా ఎక్కువలో అంత చాలా ఎక్కువ ఉంది సినిమా. నేను అది మాట్లాడను కానీ ఓవర్గా బ్రో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ మా గాడ్, దేవుణ్ణి పీక్స్లో చూపించాడు. ఓజీ కూడా ఉంది, మామూలుగా ఉండదు. ఒకటే మాట, రికార్డులు మొత్తం మావాడు జోలు వేసుకున్నాడు. డిప్యూటీ సీఎంగా సాధించినాడు, సినిమాల్లో సాధించాడు. ఫుల్ హ్యాపీ. ఇంకా